హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ తెలుగు ట్రావెలర్ మోహన్ని. మన కార్యక్రమంలో భాగంగా ఈరోజు తమిళనాడు రాష్ట్రంలోని చిదంబరంలో వెలిసిన నటరాజస్వామి ఆలయం గురించి తెలుసుకుందాం. అంతకంటే ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ యొక్క విలువైన సలహాలు సూచనలను కామెంట్ రూపంలో తెలియజేస్తారని మనసారా కోరుకుంటూ మీ తెలుగు ట్రావెలర్ మోహన్. ఆలయ తూర్పు గోపురం ఏదైతే ఉందో ఆ తూర్పు గోపురం ఎదురుగా స్వామివారి ప్రధాన ఆలయానికి వెళ్తూ ఎడమ చేతి వైపుకు తిరిగి ఇలా ఇక్కడ దీపాలు వెలిగిస్తూ ఉంటే ఈ ప్రాంతాల్లో నిలబడి ఒక్కసారి ఈ చిదంబరం ఎక్కడ ఉంది ఏంటి అనేది తెలుసుకుందాం. భారతదేశంలోని దక్షిణ రాష్ట్రమైన తమిళనాడు మధ్యస్థ తూర్పు భాగంలోని కడలూరు జిల్లాలోని కరైకల్ ఉత్తరంగా 60 కిలోమీటర్ల దూరంలో, అలానే పాండిచేరికి దక్షిణంగా 78 కిలోమీటర్ల దూరంలో చిదంబరం నడిబొడ్డున ఈ ఆలయం నెలకొని ఉంది. గోపురం ఏదైతే ఉందో ఆ గోపురాన్ని చూపిస్తూ దాని ఎదురుగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి కూడా ఉంది. ఆ సుబ్రహ్మణ్య గుడిని కూడా చూపిస్తూ ఒక పురాణ కథ, ఎందుకని చిదంబరం పుణ్యక్షేత్రం అంత ప్రాముఖ్యత ఉందని చెప్పి ఒక పురాణ కథ ఏదైతే ఉందో దాని గురించి ఒక 2 ముక్కల్లో చెప్తాను. తెల్లై వనాలలో కొంతమంది మునులు లేదా ఋషులు నివసించేవారు. వారు ఏంటంటే మంత్రశాస్త్రం యొక్క ప్రాముఖ్యతని బాగా నమ్మేవాళ్ళు, అంటే మంత్రశాస్త్రాన్ని బాగా నమ్మేవారు. ఏమంటే భగవంతుడిని కొన్ని రకాలైనటువంటి క్రతువులు మంత్రాలతో నియంత్రించవచ్చు అని భావించారు. సో అది విన్నటువంటి శివుడికి వీళ్ళకి అజ్ఞానాన్ని ఎట్లా రూపుమాపాలని చెప్పి అనుకొని ఆ శివుడు పిచ్చతనాధార్ అనే రూపంలో ఒక సాధారణ యాచకుడు వలె ఎంతో అందమైన ప్రకాశవంతమైనటువంటి రూపంతో అడవిలో సంచరిస్తూ ఉంటాడు. అతనిని మోహిని అవతారంలో ఉన్నటువంటి విష్ణువు కూడా అనుసరిస్తూ ఉంటాడు. ఋషులు వారి భార్యలు ఎంతో ప్రకాశవంతమైనటువంటి యాచకుడు అలే అందమైన అతని భార్యను చూసి ముగ్ధులవుతారు. ఆనందభరితులైనటువంటి వారి యొక్క ఆడవారిని చూసి ఋషులు ఆగ్రహించి మంత్రాలతో కూడినటువంటి క్రతులను ఆచరించి అసంఖ్యాకమైనటువంటి సర్పాలను, అంటే అనంతమైనటువంటి సర్పాలని మంత్రించి ఆ యాచకుడిపై వదులుతారన్నమాట. అప్పుడు యాచక రూపంలో ఉన్నటువంటి శివుడు ఆ సర్పాలని ఎత్తుకొని మెడకి నడుముకి దట్టంగా చుట్టుకొని ఆభరణాల వల్లే ధరిస్తాడు. ఓకే, మరింత ఆగ్రహించినటువంటి ఋషులు ఒక భయానకమైనటువంటి పులిని మంత్రించి వదలగా శివుడు ఆ పులిని చీల్చి ఆ చర్మాన్ని నడు చుట్టూ చుట్టుకోవడం జరుగుతుంది అన్నమాట. అలానే పూర్తిగా విసుగు చెందినటువంటి ఋషులు ఒక శక్తివంతమైనటువంటి రాక్షసుని సృష్టించి శివుడి మీద వదలటం జరుగుతుందన్నమాట. శివుడు ఏం చేస్తాడు, ఒక చిరునవ్వుతో రాక్షసుడి యొక్క వెన్నుముక మీద కాలు వేసి కదలకుండా ఆ రాక్షసుడిని కూర్చోబెట్టి ఆనందంగా నవ్వుతూ నాట్యం చేస్తూ ఉంటాడు. సరే, ఈ ఋషులు ఏదైతే శివుడి యొక్క నిజ స్వరూపాన్ని గ్రహించి అనుగ్రహించమని పాదాల మీద పడి వేడుకోవటం జరుగుతూ ఉంటుంది. ఆ ప్రాంతం ఏదైతే ఉందో అదే ఇక్కడ వెలిసినటువంటి చిదంబరం. ఆనంద రూపుడిగా నాట్యం చేస్తూ ఇక్కడ మనకి ఈ రూపంలో మన అందరినీ కటాక్షిస్తూ ఉంటాడు. ఉత్తర దిక్కున ఏదైతే ఉందో ఆ గోపురాన్ని చూపిస్తూ ఇక్కడే మనకి పక్కన అమ్మవారు ఏదైతే శివగామిగా పిలువబడే అమ్మవారి గుడి ఏదైతే ఉందో ఆ గుడి ఉంది. ఆ గుడి ఎదురుగా నిలబడి మళ్ళా 2 మాటలు, ఇక్కడ ఉన్నటువంటి శివుడి యొక్క భంగిమ ఎలా ఉంటుందంటే ఆనంద తాండవంగా యావత్ ప్రపంచంలోనూ ప్రసిద్ధమైనటువంటి భంగిమగా, నృత్య భంగిమగా గుర్తించటం జరిగింది.
ఇక్కడ ఉన్నటువంటి మూర్తి ఏదైతే ఉందో ఆ మూర్తి స్వరూపం ఏంటంటే భరతనాట్యంలో నర్తకుడు ఎలా నటించాలో తెలియజేసే విధంగా ఉంటుందన్నమాట. సరే, దానికి ఒక తత్వం ఒకటి చెప్పారు. ఏమనంటే కాలు కింద ఉన్నటువంటి రాక్షసుడిని అజ్ఞానం కాలు కింద ఉంచాలని చెప్పి, అలానే చేతిలో ఉన్నటువంటి నిప్పు దుష్టశక్తులను నాశనం చేయటానికని, అలానే ఎత్తిన చెయ్యి సర్వ జగత్తుకి రక్షిస్తాడని చెప్పి, వెనక ఉన్నటువంటి వలయం ఏదైతే ఉందో అది విశ్వాన్ని సూచించటం అని, అలానే చేతిలో ఉన్నటువంటి డమరకం జీవం యొక్క పుట్టుకను తెలియజేస్తుందని, ఇలా ఆ స్వరూపానికి కొన్ని ప్రాతిపదికలను నిర్ణయించడం జరిగింది. మనకి ఆలయ ప్రాంగణంలోనే మెయిన్ గుడి ఏదైతే ఉన్నారో నటరాజ స్వామితో పాటుగా విష్ణు అవతారం అయినటువంటి గోవిందరాజ్ పెరుమాళ్ స్వామి మరియు ఆయన సతీమణి పొండరీగవల్లి తాయార్, ఈ 2 విగ్రహాలు ఉంటాయి. ఈ 2 విగ్రహాలు ఏంటంటే 108 దివ్య ప్రదేశాలలో విష్ణువు యొక్క మూల విరాటాల్లో ఒక రూపంగా చెప్తూ ఉంటారు. యాక్చువల్గా ఏంటంటే కొంతమంది చెప్పటం ఇది విష్ణు ఆలయం కాలక్రమంలో శివాలయంగా పేరు ప్రఖ్యాతి సంపాదించిందని చెప్పి చెప్తూ ఉంటారు. సరే, దీనికి కూడా ఒక పురాణ కథ ఒకటి ఉంది. అదేంటంటే పరమశివుడు ఆయన సతీమణి కలిసి శ్రీ గోవిందరాజ స్వామి వద్దకు వచ్చి వారి ఊరి మధ్య జరిపినటువంటి నృత్య పోటీకి న్యాయ నిర్ణేతగా వ్యవహరించమని వేడుకోవడం జరిగింది. అందుకు అంగీకరించి వారిద్దరి మధ్య జరిగిన నృత్య పోటీల్లో ఇద్దరు సమవిజయులుగా ఒకరినొకరు తీసిపోకుండా నాట్యం చేస్తున్న సమయంలో శివుడు దాన్ని గెలుచుటకు సలహా ఏమిటని చెప్పి గోవిందరాజ స్వామిని సమీపించి అడుగగా శివుడు కాలు ఎత్తిపెట్టి నిలిపి ఉంచుకోమని ఉపాయం చెప్పాడు. కానీ నాట్యశాస్త్ర ప్రకారం ఈ భంగిమ స్త్రీలకు నిషేధించబడటం వల్ల పరమశివుడు చివరికి ఈ భంగిమలోన నిలుచుట చేత పార్వతి తన యొక్క ఓటమిని అంగీకరిస్తుంది. అందువలన ఈ ప్రదేశంలో శివుడు ఆ నాట్య భంగంలో కొలువై ఉన్నాడని, నాట్య వేదిక లేదా బహిరంగ ప్రదేశాన్ని సాధారణంగా అంబలం అని పిలుస్తూ ఉంటారు. గోవిందరాజ స్వామి న్యాయ నిర్ణేతగా వ్యవహరించడమే కాక పోటీకి సాక్షిగా కూడా వీర శైవరాజులైనటువంటి చోళుడు ఉన్నవారు సాంస్కృతిక దాడి చేసిన తర్వాత ఈ ప్రదేశం శైవల పుణ్యక్షేత్రంగా మరింత ఖ్యాతి చెందిందని చెప్తూ ఉంటారు. ఇట్లా సింపుల్గా చెప్పాలంటే ఏంటంటే ఈ శివపార్వతుల మధ్య నాట్యం చేస్తున్న క్రమంలో న్యాయ నిర్ణేతగా ఇక్కడ కొలువైనటువంటి గోవిందరాజ స్వామి న్యాయ నిర్ణేతగా చేయమని చెప్పటము, గోవిందరాజ స్వామి ఒక చిన్న ఉపాయం ఎట్లా గెలవాలని చెప్పటము, ఆ భంగిమ ఏదైతే ఉందో ఆ నటరాజ స్వామి భంగిమ ఒక కాలు ఎత్తి ఆ భంగిమ ఉపాయంగా చెప్పటము, అందువల్ల శివుడు గెలవటము ఇక్కడ జరిగినటువంటి ఒక కథగా చెప్తూ ఉంటారు. సరే, గుడికి సంబంధించి ప్రవేశ ద్వారాలు 4 ఉన్నాయి. తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ దిక్కు. ఈ 4 దిక్కుల్లో 4 గాలి గోపురాలు పెట్టి సాయంకాలం పూట చక్కగా ఆ వాతావరణాన్ని మీకు చక్కగా చూపిస్తూ ఉన్నాను. ప్రస్తుతం మనం ఉత్తర దిక్కున ఏదైతే ఉందో ఆ గాలి గోపురాన్ని నైటు సాయంకాలం సంధ్యా సమయం అయింది కాబట్టి నైటు చక్కగా దీపాలు వెలిగించి చక్కటి వాతావరణంలో ఆ గాలి గోపురం కనబడతా ఉంది. ఆ దివ్యమైనటువంటి ప్రదేశాన్ని మీకు చూపిస్తూ ఉన్నాను. మనకి మేనుగుడి నటరాజ స్వామి ఆలయంతో పాటుగా అనేక రకాలైనటువంటి ఉప ఆలయాలు ఉన్నాయి. సరే, మేనుగుడి నటరాజ స్వామి ఈ ఉదయాన్నే ధూప నైవేద్యాలు సేకరించడానికి ఏదైతే ఉందో ఆ పక్కనే ఒక బావి ఒకటి ఉంది. ఆ బావి నుంచి నీటితో తీసుకొని వచ్చి ఆ నీటితోనే ప్రసాదాన్ని చేసి నైవేద్యంగా భక్తులకు సమర్పిస్తూ ఉంటారు. సరే, మనం చెప్పుకున్న అనేక ఉప ఆలయాలు ఉన్నాయని పక్కనే గోవిందరాజ స్వామి, పెరుమాళ్ స్వామి, మళ్ళా కుమారస్వామి, అట్లానే బయటికి రాగానే మనకి అమ్మవారి రూపమైనటువంటి శివగామి అవతారము ఉత్తర దిక్కు ద్వారం నుంచి రాగానే ఫస్ట్ మనకు అవపడతా ఉంటుంది. అట్లానే చక్కటి కోనేరు, అనేక రకాలైనటువంటి ఉప ఆలయాలతో, అనేక రకాలైనటువంటి ప్రాంగణాలతో 40 ఎకరాల విస్తీర్ణంలో నిత్యం ధూప నైవేద్యాలతో చక్కగా ఈ దేవాలయం విరాజిల్లుతూ ఉంది. సరే, మనం ఇక ఎండింగ్ వచ్చేసరికి ఈ ఆలయాన్ని దర్శిస్తే ఈ ఆలయాన్ని దర్శిస్తే ఖచ్చితంగా మనిషి అనేవాడు మోక్షం పొందుతాడని చెప్పి మనం శాస్త్రంలో పెద్దలు నిర్ణయించటం జరిగింది. అలానే ఆలయం ఉదయం 6 గంటలకు తెరుస్తారు.
12 గంటల దాకా ఉంటుంది. అలానే ఈవినింగ్ 6 గంటలకు తెరుస్తారు, 10 గంటల దాకా ఉంటుంది. అలానే 8 రకాలైనటువంటి పూజలు చేస్తూ ఉంటారు. ఉదయాన్నే 6 గంటలకు ఒక పూజ, అలానే నైట్ వచ్చేసరికి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పూజ ఏంటంటే 9 గంటలకి స్వామివారిని నిద్రపుచ్చటానికి ఒక పూజ చేస్తారు. ఆ పూజ చేస్తే ఆ పూజ కనుక మనం చూడగలిగితే ఆ టయానికి వచ్చి చక్కగా జరుగుతుంది. ఆ పూజ ఒక విశేషంగా చెప్పుకోవచ్చు. 5 పంచభూతాలయాలు అని చెప్పుకున్నాం కదా. 5 పంచభూతాలయాలలో 3 పంచభూతాలయాలు ఒకే రేఖాంశంలో ఉండటం అనేది చాలా అరుదుగా. ఆ 3 ఏమిటంటే కాళహస్తి, కాంచీపురం, చిదంబరం. ఈ 3 ఆలయాలు ఖచ్చితంగా ఒకే సరళ రేఖలో 79-43 తూర్పు రేఖాంశంలో నిలిచి ఉండటం అనేది జ్యోతిష్య శాస్త్రపరంగా భౌగోళికంగా అద్భుతంగా అని చెప్పవచ్చు. ప్రస్తుతం మనం పడమరి గాలి గోపురం దగ్గర నిలబడి గుడి యొక్క విశేషాల గురించి చెప్పుకుంటూ, అద్భుతమైనటువంటి విశేషం ఇంకోటి ఏంటంటే గర్భగుడిలో మొత్తం 28 స్తంభాలు కట్టి ఉంటాయి. ఈ 28 స్తంభాల యొక్క విశిష్టత ఏంటంటే ఈ 28 ఆగమాలు లేదా పరమశివుని పూజ కొరకు ఏర్పరిచినటువంటి ఆచార పద్ధతులను సూచిస్తుంది అన్నమాట. అలానే పైకప్పును 64 దూలాలతో కట్టగా అవి 64 కళలను సూచిస్తాయి. అలానే అడ్డదూలాలు అసంఖ్యాకమైన రత్నాలను సూచిస్తాయి. పైకప్పు మీద శివనామం చెక్కబడి ఉంది. దాదాపుగా 21,600 బంగారు పలకలు, అలానే ఆ బంగారు పలకలు 21,600 శ్వాసల గురించి సూచిస్తాయి. అలానే ఈ బంగారు పలకలను బిగించడానికి 72,000 బంగారపు మేకులను బిగించడం జరిగింది. ఈ 72,000 మేకులు ఏంటంటే మానవ శరీరంలోని నాడుల సంఖ్యను సూచిస్తుంది అన్నమాట. అలానే పైకప్పు మీద ఉంచబడిన 9 పవిత్రమైన బిందెలు లేదా కలశాలు 9 శక్తి రూపాలను సూచిస్తూ ఉంటుంది. ఇలా ఈ చిదంబరంలో ఉన్నటువంటి ఆలయంలో ప్రతిదీ కూడా ఒక ఆధ్యాత్మికమైనటువంటి భావనతో కట్టడం జరిగింది. చక్కగా పరిపాలించేది ఎవరంటే ఇది ట్రస్ట్ ఆధ్వర్యంలో నడుస్తూ ఉంటుంది. ఈ ట్రస్ట్ ఆధ్వర్యంలో నడుస్తూ ఉండి గవర్నమెంట్ ఆధీనంలో లేకుండా ఉంది. దీనికి సంబంధించి కోర్టు కేసులు జరగటం కూడా జరిగింది. కోర్టులో ఆలయానికి సంబంధించిన వంశ పారంపర్యంగా పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు గెలవటం జరిగింది. సో మనకేంటంటే ఈ ఆలయ నిర్వహణ మొత్తం వారి యొక్క ఆధీనంలో. ఎవరంటే చిదంబరం దీక్షితార్ అనువంశీయులు, వారి యొక్క ఆధీనంలోనే ఈ నిర్వహణ అలానే పూజా క్రతుల కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉన్నాయి. ఉత్తర ద్వారం మీద ఉన్నటువంటి దీపాలను మీకు చూపిస్తూ నాకు నేను తెలుసుకున్నటువంటి ఈ చిదంబర ఆలయం గురించి వివరంగా తెలియజేశానని అనుకుంటున్నాను. అలానే మీ యొక్క విలువైనటువంటి సలహాలను సూచనలు కామెంట్ రూపంలో తెలియజేస్తారని కోరుకుంటూ, ఎప్పుడు నన్ను ఆదరిస్తారు అభిమానిస్తారని కోరుకుంటూ దయచేసి ఈ యొక్క వీడియోని షేర్ చేయండి. మీ యొక్క విలువైనటువంటి సలహాలు సూచనలు తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇది ఆధ్యాత్మికమైనటువంటి ఛానల్ కాబట్టి ఇది కొద్దిగా ముందలుగా వెళ్ళటం కొద్దిగా కష్టంతో కూడిన పని కాబట్టి ప్రతి ఒక్కరూ నన్ను ఆదరిస్తారని మనసారా కోరుకుంటూ మీ తెలుగు ట్రావెలర్ మోహన్. బాయ్.